క్రైస్తవులు మోసపోయే ఇంకొక విధానం వ్యర్థమైన మాటల వలన. ఎఫెసీ 5:6లో వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడనే హెచ్చరికను చదువుతాం. యోహాను సువార్త 6:63లో యేసుప్రభు అంటారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని. మరి వ్యర్థమైన మాటలేవో ఆత్మయు జీవమునైన మాటలేవో ఎలా గుర్తుపడతాం? ఒక విషయం తెలుసుకోవాలి. బైబిల్ ఏమీ మోరల్ సైన్స్ పుస్తకం కాదు, కానీ అది ఆత్మ సంబంధమైన దైవజ్ఞానాన్నిచ్చే సత్యవేద గ్రంథం. నైతిక విలువలను గురించి ఎవరైనా ఒక్కటే చెప్తారు, ఎందుకంటే దేవుడు తన ధర్మ విధులను ప్రతి వారి మనసులో ఉంచారు, వారి హృదయముల మీద వాటిని రాశానన్నారు. కాబట్టి మంచి చెడులు అందరికీ తెలుసు. నేర్పించవలసినవి ఆత్మ సంబంధమైన సంగతులే. ఆత్మ సంబంధమైనవి కానివన్నీ వ్యర్థమైన మాటలే. అవేవి ఆత్మను బలపరచవు, నూతనపరచవు. అప్పుడు మనకి జీవితం చాలా బోరింగ్గా ఉంటుంది. నిత్య జీవాన్ని గురించి నిరీక్షణ కోల్పోతాము. ఆత్మఫలము లేక గాలికి చెదిరిపోయే పొట్టులాగా మన పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని.